స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనిషిని సృష్టించాడండి. మనిషికి సర్వ అవయవాలిచ్చి వాటి పని ధర్మాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే మన శరీరంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన అవయవాల్లో ఒకటి ఏంటంటే మన నోరు, మన నాలిక. మన నోటితో అనేక రకాల మాటలు మాట్లాడతాం. కొంతమంది మాట్లాడినప్పుడు ధైర్యపరచబడతాం, కొంతమంది మాట్లాడినప్పుడు ఉత్తేజం మనలో ఉంటుంది, కొంతమంది మాట్లాడినప్పుడు మనము పురికొల్పబడతాం, కొంతమంది మాట్లాడితే బాధను అనుభవిస్తాం. కత్తిపోటు వంటి మాటలు, అనేక రకాల మాటలతో మనుషులను గాయపరిచే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా కొంతమంది అసత్యాలు మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది మోసపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన పెదవుల నుంచి, మన నోటి నుంచి సత్యమైన మాటలే మాట్లాడాలి. అలా మాట్లాడితే మనము స్థిరంగా నిలిచి ఉంటాము అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము సామెతల గ్రంథము 12వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమైండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉంటాయి అంటండి. దయచేసి గమనించండి. భక్తుడైనటువంటి సాల్మను తన జీవితంలో దేవుని యొక్క శక్తిని పొందుకొని దేవుని చేత దీవించబడి విస్తారమైనటువంటి జ్ఞానమును, ఐశ్వర్యమును సంపాదించి తన జీవితం అంతా అనుభవించి, పరిశీలించి, పరిశోధించి చెప్తున్నటువంటి మాటలండి. ఒక్కోసారి ఈ సొలొమోను గారు ఆత్మతో నింపబడి కూడా కొన్ని మాటలు పలికినట్లు మనము గమనించగలం. ఆ భక్తుడు చెప్తున్నాడు, ఆత్మపూర్ణుడై నిజమాడు పెదవులు నిత్యము స్థిరంగా ఉంటాయి అంట. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షించబడిన నీవు, నేను, మనము ఎల్లప్పుడూ సత్యమునే మాట్లాడాలి, నిజమునే మనం పలకాలి. ఎందుకంటే మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు సత్యమై ఉన్నాడు. సత్యానికి గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు ఆయన వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ సత్యాన్ని ధరించుకున్న మనము, సత్య సంబంధులుగా మార్చబడినటువంటి మనము నిత్యము నిజమే మాట్లాడాలి, సత్యమే మాట్లాడాలి. కొన్ని పరిస్థితులు, కొన్ని సందర్భాల్లో అసత్యాన్ని చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్స్ మనకి ఏర్పడినప్పుడు అలాంటి సందర్భంలో వివేకం కలిగి మనం తప్పుకోవాలి. కానీ వెంటనే అసత్యం ఆడి మనము మన యొక్క ప్రభువుని దుఃఖపరిచే వారికి మనం ఉండకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, వివేక జ్ఞానం కలిగి నిత్యము ఎల్లప్పుడూ సత్యం మాట్లాడుతూ దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాము. ఆయన చిత్తములో ఉండి ఈ విశ్వాసయాత్రను కొనసాగించుకుని పరలోక రాజ్యములో బహుమానాలు పొందుకుందాం. ఇటు కృప దేవుడు మనకి కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.